నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. వారం పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ లో జరిగే G7 దేశాల సదస్సుకు హాజరు కానున్నారు ఆయన. ప్రధాని మోదీ ముందుగా జూన్ 13, 14 తేదీల్లో ఫ్రాన్స్ లోని నైస్ లో పర్యటిస్తారు. మళ్లీ జూన్ 16 నుంచి 19 వరకు కూడా ఫ్రాన్స్ లోనే పర్యటిస్తారు. మధ్యలో 2 రోజుల పాటు అంటే 14, 16 వరకు స్లోవేకియాలో పర్యటిస్తారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అక్కడి అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రోన్ తో భేటీ అవుతారు. నైస్ లో అక్కడ మోదీ మాక్రోన్ తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. ఇద్దరూ కలిసి భారత్ ఇన్నోవేట్స్ ఈవెంట్ లో పాల్గొనున్నారు. రెండు దేశాల మధ్య ఇన్నోవేషన్, స్టార్టప్ల పెంచడం, భారీ పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక అనంతరం జూన్ 14న మోదీ స్లోవేకియా బయలుదేరతారు. అక్కడ 15, 16 తేదీలలో ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోతో మోదీ సమావేశమవుతారు. 1993 తర్వాత భారత ప్రధాని స్లోవేకియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపారం, పెట్టుబడులు, ఆటోమొబైల్ వంటి అంశాలపై చర్చిస్తారు. ఇక్కడ భేటీ అనంతరం మోదీ తిరిగి ఫ్రాన్స్ చేరుకుంటారు. జూన్ 16, 17 తేదీల్లో అక్కడి ఏవియన్ పట్టణంలో జరిగే G7 దేశాల సదస్సులో మోదీ పాల్గొంటారు. దాని తర్వాత 18వ తేదీన ప్యారిస్ లో జరిగే వివాటెక్ సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇండియన్స్ తో కూడా మోదీ సమావేశమవుతారు. G7 సదస్సులో ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.